హలో డియర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్ గైస్. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పల్లెటూర్స్ అనమాట. ఎందుకంటే సాంప్రదాయాల ఆచారాలు ఆ ఊర్లలో చాలా బాగా చేస్తారు అండ్ గ్రామాల్లో ఇంకా చాలా బాగా చేస్తారు. సో అందుకని మేము కూడా నాగరికర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న పల్లెటూరుకి అయితే వెళ్ళాం. ఊరి మధ్యలో ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారు. సో అలాగే గైస్ నైట్ టైంలో ఊరిలో ఉన్న గ్రామస్తులందరూ కలిసి ఆ ఊరి మధ్యలోకి అయితే వచ్చి ఏవైతే ముగ్గులు పోటీలు అయితే వేసారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇవ్వడం జరిగింది. 3000 రూపీస్ అలా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఎద్దుల పోటీలు అయితే షురు అయిపోతాయి. అది కూడా పక్క ఊర్లో. ఆ ఊరి పేరు వచ్చేసి పెద్ద కారపాముల. ఇది నాగర్ కర్నూల్ డిస్టిక్కే వస్తుంది, తెలంగాణ. సో ఆ ఊర్లో అనమాట కంప్లీట్గా ప్రతి సంవత్సరం ఇలాగే ఎద్దుల పోటీలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ సంవత్సరం మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే ఎద్దుల పోటీలో పాల్గొనే ప్రతి రైతుకి అంటే ఎద్దుల ఓనర్‌కి ఒక సన్మానం చేసిన తర్వాత అయితే వాళ్ళ పందెం అయితే స్టార్ట్ అవుతది. ఇలా ఆల్మోస్ట్ 10 జతలు కొన్ని ఊర్ల నుంచి అయితే వచ్చి ఇక్కడ పోటీ పడుతుంటారు. దీనికి ఫస్ట్ ప్రైజ్ గాను 50,000 నుంచి ₹1,00,000 అలా ఇస్తారనమాట. అలాగే గైస్ ఎద్దుల పందాలకి ఏవైతే వస్తుంటాయో వాటిని చాలా అలంకరించడం అనేది ఇక్కడ కామన్. అంటే రంగురంగు గజ్జలు గానీ, పువ్వుల దండలు గానీ, ఇంకా రంగురంగు తాళ్ళు కట్టి వాటిని ఒక శోభను తీసుకొస్తారు. అలాగే ఎద్దుల పందాలు నిర్వహించే విధానం ఒక ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. సో గ్రామస్తులందరూ కలిసి పందాల కోసం ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటారు. సో ఎద్దుల జతలుగా కట్టిపెడుతూ పంటలు బండి అలా లేదా ఏదన్నా లోడ్‌తో పరిగెత్తే వేగంగా పోటీలనైతే ప్రారంభిస్తారనమాట. సో ఈ పందాలు చూడడానికి చుట్టుపక్కల ఉన్న ఊర్లందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చి చూస్తూ ఉంటారు. అలాగే ఈ పోటీ ద్వారా ఎద్దుల యజమానులు ఒక ప్రతిష్ట అయితే వస్తుందని చెప్పొచ్చు. సో గైస్ ఈ పందాల్లో మొత్తం 10 జతలు ఎద్దులైతే పాల్గొన్నాయి. అవి కూడా ఒక డిఫరెంట్ విలేజెస్‌కి సంబంధించిన వాళ్ళు. ఇంతకుముందు చెప్పినట్టు ఆ విలేజ్ వాళ్ళందరూ కలిసి ఈ ప్లేస్‌నైతే అంటే ఈ ఊరినైతే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఎద్దులను కూడా కేవలం ఈ పందాల కోసమే రెడీ చేస్తూ ఉంటారు. అలాగే వీటిని పెంచుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పందాలు జరుగుతున్న సమయం ఏదైతే ఆ టైంలో ఉంటుందో అందరూ అరుపులు, చప్పట్లు ఆ ప్లేస్ మొత్తం హోరెత్తిపోతుందనమాట. అలాగే ఎవరైతే గెలుస్తారో విజేతగా వాళ్ళని సత్కరించే విధానంలో అయితే ఆ గ్రామ పెద్దలకు ఒక గర్వకారణం అని చెప్పొచ్చు. అలాగే ఎవరి జత అయితే గెలిచిందో వాళ్ళ ఆనందానికి అయితే అంతుండదనమాట. ఎందుకంటే అది ఊరికి ఒక గొప్ప పేరులాగా తీసుకొస్తుంది. అలాగే గెలిచిన జతకు ఆల్మోస్ట్ ₹50,000 అయితే ఈ సంవత్సరం గిఫ్ట్‌గా ఇచ్చారు.
సో గైస్, ఎద్దుల పందాలు అనేవి పల్లె సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక అవ్వచ్చు. అండ్ పండుగల సమయంలో, ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గ్రామాల్లో ఎద్దుల పందాలు చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమే కావచ్చు. కానీ ఈ పందాల సమయంలో వాటిని కొడుతున్న విధానం కానీ, అంటే నేను ప్రాక్టికల్‌గా అక్కడ చూసాను కాబట్టి చాలా దారుణంగా అయితే వాటిని కొడుతున్నారు. సో, మా ఉద్దేశ్యం ఏంటంటే ఈ ఎద్దుల పందాలని ఒకవేళ ఆపేయగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే వాటిని హింసించడం కంటే పొలం పనులకు గానీ అలా దేనికన్నా యూజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ జతకి కట్టిన ఒక టన్ను రాయి, ఆ రాయిని లాక్కెళ్ళాక అవి ఆపసోపాలతో పడుతున్నాయన్నమాట. అది లాక్కెళ్ళాలి అని చెప్పేసేసి వాటిని ముఖం మీద, కాళ్ళ మీద కంటిన్యూగా కొట్టడం అయితే జరిగింది. సో, అందుకనే ఇది ఆపేస్తే బావుంటుందని నా ఉద్దేశం. అంటే వాటిని హింసించకుండా ఆపేస్తే మంచిదని నా ఉద్దేశం. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.